రేషన్ వ్యవస్థ, డోర్ డెలివరీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాల్లో ఒక పథకం ఇది. కాబట్టి జనాలు చాలా బాగా స్వీకరించారని చెప్పాలి వాస్తవంగా అయితే. ఎందుకంటే ఇంటి వద్దకే వచ్చి రేషన్ ఇవ్వడం అనేది అంటే దాంట్లో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ మొత్తం మీద ఎలా అయితేనండి మొత్తం ప్రజలందరూ అంగీకరించారు, యాక్సెప్ట్ చేశారు. దేశం మొత్తం ఈ పథకం వైపు చూసింది. ఎందుకనంటే ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి ఉంటే కనుక 9,000 ఇంచుమించుగా 9,260 వ్యాన్లు ఒకేసారి పట్టణం అంతా తిరుగుతూ ఉంటే అసలు నిజంగా ఎలా అనిపించిందంటే ఆ సీను ఒక రకంగా అనిపించింది. మోతెత్తిపోయింది రాష్ట్రం మొత్తం వాటి హారన్స్ తోటి. కాబట్టి అలాంటి పథకాన్ని జూన్ 1వ తారీఖు నుంచి రద్దు చేయబోతుంది కూటమి ప్రభుత్వం. ఆల్రెడీ చెప్పడం జరిగింది మంత్రి నాదెండ్ల మనోహర్ గారు. కాబట్టి ఈ పథకాన్ని మేము రద్దు చేసేస్తున్నాం. ఎందుకనంటే కనుక ఎందుకు రద్దు చేస్తున్నారనేది నేను చెప్తా. ఈ పథకంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ఎందుకు రద్దు చేస్తారని నేను చెప్తాను. కానీ ముందేంటంటే అసలు ఈ పథకం విశిష్టత ఏంటి, అసలు ఎవరికి ఉపయోగపడింది, ఉపయోగపడ్డదా లేదని మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ఎందుకంటే ప్రజలందరికీ చేరాల్సిన వీడియో. ఫస్ట్ మీరు లైక్ చేస్తేనే వాస్తవాలు అందరికీ తెలుస్తాయి. కాబట్టి లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. కాబట్టి లైక్ చేయండి. ఫస్ట్ రాష్ట్రంలో 1,45,00,000 కార్డుదారులు ఉన్నారండి, రేషన్ కార్డుదారులు రాష్ట్రంలో. కాబట్టి ఇంచుమించుగా ఏపీలో 29,500 రేషన్ షాపులు ఉన్నాయి. కాబట్టి అంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఎలా ఉండేది పరిస్థితి అంటే కనుక రేషన్ షాపుల పరిస్థితి ఎలా ఉండేదండి వాస్తవాలు మాట్లాడుకుందామండి. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వాస్తవాలు మాట్లాడదాం. రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ తెచ్చుకోవాలంటే, బియ్యం తెచ్చుకోవాలంటే ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని వెళ్ళాల్సి వచ్చేది. ఆ యజమాని వెళ్ళి ఒకే రేషన్ షాప్ కాడ, ఒక రేషన్ షాప్ కాడ ఇంచుమించుగా 300 కార్డులు 400 కార్డులు ఉంటే కనుక కానీ 400 మంది లైన్లో నిలబడేవారు. లైన్లో నిలబడితే పొద్దుట లైన్లో నుంచిన వ్యక్తి మధ్యాహ్నం వచ్చిన ఆశ్చర్యపోనవసరలా. కాబట్టి అంత బారులు తీరిన లైన్లు అయితే ఉండేవే కాదా, వాస్తవం కాదా? నేను ఎవరికీ డబ్బు కొట్టడంలా. కాబట్టి వాస్తవాలు మాట్లాడుకుందాం. కాబట్టి ఆ లైన్లో నిలబడిన ఇంటి యజమాని తన పని కోల్పోయేవాడు, అవునా కాదా? కాబట్టి అతను కూలి పనికి వెళ్ళే వ్యక్తి కాబట్టి ఆ కూలి పని అనేది పోయేది. కాబట్టి లైన్లో నిలబడ్డ వ్యక్తి రేషన్ వచ్చేదంటే ఒకసారి అది ఏదైనా మొరాయిస్తే, ఆ మిషన్ ఏదైనా మొరాయిస్తే కాబట్టి వాళ్ళు ఏం చేసేవారు, మరలా వెనక్కి వెళ్ళిపోవడం. ఒకసారి మాన్యువల్గా రాసేవారు. అంతకుముందు మాన్యువల్గా రాసినా సరే, ఎలా రాసినా సరే చాలా ఇబ్బందులు అయితే పడేవి. మనుషులు నుంచోలేకపోతే కనుక అక్కడ సంచులు పెట్టడమో, చెప్పులు పెట్టడమో ఇలా చేసి రేషన్ షాపు బారులు తీరేట లైన్లు ఉండేవి, అవునా కదా? కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ విధానానికి స్వస్తి చెప్పి ఏదైతే వార్డులు ఉన్నాయో లేదా పంచాయతీలు ఉన్నాయో వాటికి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి రేషన్ ఇవ్వడం అనేది జరిగింది. అక్కడ నించోలేదా అని అంటే కనుక ఇక్కడ కూడా నిలబడ్డారు. వాస్తవం మాట్లాడితే ఆ రేషన్ వ్యాన్ దగ్గర కూడా నిలబడ్డారు. ఎంతమంది నిలబడ్డారు? 4 నిలబడేవారు, లేకపోతే 10 మంది నిలబడేవారు. అంతకు మించి లేదుగా. వందల మంది నిలబడే పరిస్థితి అయితే రాలేదుగా. ఇది వాస్తవమా కాదా? కాబట్టి ఈ రకంగా ఉన్న పరిస్థితుల్లో ఒకసారి చూద్దాం. అంటే ఒక లెక్క ఉంది, చిన్న లెక్క. ఎలా అంటే రాష్ట్రంలో 1,45,00,000 మంది కార్డుదారులు ఉండగా వీరిలో అత్యధికం రోజువారీ పనులు చేసుకుని జీవించే వాళ్ళే కదా. వీరంతా 300 రూపాయలకి లేదా 500 రూపాయలకి రోజు కూలిని నమ్ముకుని జీవనం సాగించేవాళ్ళు. వీరిలో సగటున 1,000 మంది రేషన్ తీసుకోవడానికి రేషన్ డిపోకి వెళితే కనుక ఆ రోజు పనికి దూరమైనట్టే, ఆ రోజు పని పోయినట్టే వాస్తవం మాట్లాడాలంటే. అంటే ఒక నెలలో ప్రభుత్వం ఇచ్చే రేషన్ తీసుకోవడానికి పేదలు 300 కోట్ల నుంచి 500 కోట్ల వరకు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఏం లెక్క అంటే ఇక ఏడాదికి 3,600 కోట్ల రూపాయల నుంచి 6,000 కోట్ల వరకు నష్టపోతున్నారు. ఎందుకని? ఒక రోజు ఒక ఇంటి యజమాని పని మానేస్తే సగటును లెక్కేస్తే రాష్ట్రం మొత్తం మీద ఇంచుమించుగా ఒక ఏడాదికి 3,600 కోట్ల రూపాయలు అయితే కనుక ఇంచుమించుగా నష్టపోతున్నారు ఒక ఏడాదికి. కాబట్టి పోనీ ఇలా కాకుండా రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి అని అనుకుంటే కనుక ఎవరైనా వెళ్ళొచ్చు, విధి విధానాలు ఏమైనా మారుస్తే కనుక. కాబట్టి ఈ రకంగా అయితే కనుక రేషన్ షాప్కి వెళ్ళి తీసుకోవాలని పరిస్థితి అయితే కనుక ఇబ్బందే అని ఒక వర్గం మాట్లాడుతుంది. మొత్తానికి ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఇంచుమించుగా 5 ఏళ్ల పరిపాలన అంటే సంవత్సరంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, అన్నీ ఇస్తాం. కాకపోతే ఉద్యోగాలు ఇచ్చే మాట ఎలా ఉన్నా కానీ ఉద్యోగాలు అయితే కనుక చాలామంది ఖాళీ అయిపోతున్నాయి. ఇది వాస్తవం. ఎందుకు మాట్లాడుతానంటే ఏదైతే 9,260 మంది వ్యాన్లు నడిపేవారు ఉన్నారో, రేషన్ వ్యాన్లు నడిపే వాళ్ళు ఉన్నారో ఆ రేషన్ వ్యాన్లన్నీ ఈ 1వ తారీఖు నుంచి ఖాళీ చేసేస్తారు.
కాబట్టి ఆ రేషన్ వ్యాన్ నడిపి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డట్టే కదా అని కొంతమంది మాట్లాడుతున్నారు. కాబట్టి మన ఉద్దేశం ఏంటంటే, అంటే మంత్రి గారు చెప్పిన మాటల ప్రకారం చూస్తే కనుక ఆ రేషన్ వ్యాన్లు ఏవైతే ఉన్నాయో ఆ రేషన్ వ్యాన్లో వాళ్ళకే అప్ చెప్తారు, వాళ్ళకి ఇచ్చేస్తారు తిరిగేట్లని. ఎంతో ఇంచు నాకు తెలిసి 10% ఎంతో కట్టి ఆ రేషన్ వ్యాన్లు అనేది తెచ్చుకున్నారు. ఎవరో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, ముస్లిం వీళ్ళకి మాత్రం రేషన్ వ్యాన్లు ఇచ్చారు. ఆ రేషన్ వ్యాన్లు ఇవ్వడానికి 10% కట్టారు. కానీ ఆ 10% కట్టిన వాళ్ళకి తిరిగి ఫ్రీగా ఆ రేషన్ వ్యాన్లు వెనక్కి ఇచ్చేస్తాం. దాంతో వాళ్ళు అంటే వాళ్ళ జీవనోపాధి పోకుండా వాళ్ళు బాగుపడే విధంగా ఇలాగైతే చేస్తున్నాం అని మంత్రి గారు మాట్లాడారు. కరెక్టే. ఎవరైతే ఈ 9,260 మంది వ్యాన్లు ఉన్నాయో వాళ్ళ కుటుంబాలు ఓకే. కానీ ప్రత్యక్షంగా ఇది పరోక్షంగా వీటి మీద ఆధారపడ్డ వాళ్ళు అంటే వ్యాన్ డ్రైవర్లతో పాటు వాళ్ళతో పాటు 10,000 మంది ఇంచుమించుగా హెల్పర్లుగా ఉన్నారు వాటి మీద. మరి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఈ రకంగా చూసుకుంటే చాలామంది ఖాళీ అయిపోతున్నారని అర్థమవుతుందండి. కాబట్టి ఇదొక రకంగా అయితే కనుక కాబట్టి నిజంగా వాస్తవంగా ఆ రేషన్ వ్యాన్లని ఇప్పుడున్న ప్రభుత్వం అంటే మంత్రి గారే కావచ్చు మిగిలిన వారే కావచ్చు మాట్లాడేది ఏంటంటే రేషన్ అక్రమంగా తరలించడానికి ఈ వాహనాలు ఎక్కువగా ఉపయోగపడ్డాయి. ఇదండి వీళ్ళు మాట్లాడుతున్న మాటలు. ఒక్కసారి ఏం మాట్లాడారు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అని చూద్దాం. ఒకసారి ఆయన మాట్లాడిన మాటలైతే విందాం. ఒక్కసారి ఆయన మాట్లాడిన మాట విందాం. ఖచ్చితంగా 15 రోజుల లోపే వెళ్ళగలిగే వాళ్ళు. అసలు ఎంత దురుద్దేశంతో ఈ స్కీమ్ని ప్లాన్ చేశారంటే ఎక్కడైనా మనం చూసాం ఒక వ్యాన్ కొని కేవలం 15 రోజులకే దాన్ని వినియోగించేటట్టు డిజైన్ చేశారు. నెలలో 15 రోజులు ఖాళీగా ఉండేటట్టు. ఖాళీగా ఉన్నా సరే ఆ డ్రైవర్కి ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన నాదెండ్ల మనోహర్ గారు ఒక వ్యాన్ని కొని ఆ వ్యాన్ని 15 రోజులకు మాత్రమే పని ఉండేటట్టు డిజైన్ చేశారు. ఎంతో దుర్మార్గంగా డిజైన్ చేశారు. అసలు ఇది ఎంతవరకు తప్పు అని మాట్లాడతారు. నేను అనేది ఏంటంటే ఆ వ్యాన్ కొన్న తర్వాత 15 రోజుల వరకే పని ఉంటుంది, వాస్తవమే కాదని అట్లా. కానీ వాళ్ళకి ఇచ్చే బాడు ఏదైతే మనం ఇవ్వాలనుకుంటున్నారో ప్రభుత్వం ఇవ్వదలుచుకుందో ఆ ఇచ్చేది ఆ 15 రోజులకు సరిపడగా మాత్రమే క్యాలిక్యులేట్ చేసి ఇస్తుంది అని రేషన్ డీలర్లు ఎవరైతే వ్యాన్ డ్రైవర్లు ఉన్నారో వాళ్ళ సంఘం అధ్యక్షులు మాట్లాడుతున్నమాట. అది ఆ ఖర్చులకి కార్పొరేషన్ నుంచి భరించేటట్టు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంటే ప్రజలు ఏ విధంగా ఒక మంచి పరిపాలన కోసం ఎదురు చూస్తారో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా వాళ్ళ స్వార్థం కోసం స్వలాభం కోసం తీసుకున్న నిర్ణయం అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. మంత్రి గారి మాటకు అడ్డొచ్చాను నేను. ఎలా అంటే నిజంగా ప్రజాధనం దుర్వినియోగం అయిందా, ప్రజలకు నచ్చని పథకాన్ని ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి గారు రుద్దారా? ఇక్కడ మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నానండి. అసలు ఈ పథకం వల్ల మీకు ప్రజలకు ఉపయోగం ఉందా, ఉపయోగం లేదా? మీ అభిప్రాయాలు ఖచ్చితంగా తెలియజేయండి. ఈరోజు క్యాబినెట్లో మేము తీసుకున్న డిసిషన్ జూన్ 1వ తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడిఎస్ రైస్ లబ్ధిదారులందరూ కూడా చేరవేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు 65 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న వయసులో ఉన్న వృద్ధులకు అదేవిధంగా దివ్యాంగులకు డోర్ డెలివరీ జరిగేటట్టు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. తప్పలేదుగా, నేను అనేది అదే. డోర్ డెలివరీ అనేది తప్పలేదు కదా. 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకు అలాగే దివ్యాంగులకు డోర్ డెలివరీ చేస్తా అన్నారు. ఈ డోర్ డెలివరీ విధానం ప్రవేశపెట్టిందే వ్యాన్లతోటి, అదే కదా కాన్సెప్టు. కాబట్టి వాళ్ళతో పాటు కూలి పని మానుకోని అవసరంలా. కుటుంబంలో 4-5 ఉంటే కనుక వాళ్ళలో ఎవరింటికాడ ఉన్నా సరే ఆ ఇంటికాడ ఉన్న వాళ్ళు తంబేస్తే రేషన్ ఇచ్చేసేవారు. అది కదా సిస్టమ్ నేను అనేది. కాబట్టి అందు గురించే కదా ప్రవేశపెట్టింది. కానీ మీరు కూడా దాన్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఎలాగైనా డోర్ డెలివరీ చేయాలి. మీరు 65 సంవత్సరాల వృద్ధులకు కానీ అలాగే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకు డోర్ డెలివరీ చేయాలి. ఎలా పట్టుకెళ్తారో అంటే రేషన్ షాపు రేషన్ ఇచ్చేవాడు నెత్తి మీద మూటెట్టుకుని ఇంటింటికి తిరుగుతాడా? ఇంటికి ఒకడు ఉన్నారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, లేదా 10 ఏళ్ళకి ఒకడు ఉన్నారనుకున్నాం, 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు లేకపోతే వృద్ధులు దివ్యాంగులు ఇలాంటి వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి ఎలా పట్టుకెళ్తాడో. కాబట్టి ఈ విధానం కోసమే, అందరికి ఉపయోగపడే విధానం కోసమే అది తీసుకొచ్చారో అనేది మాట్లాడతారు. చూద్దాం ఇంకేం మాట్లాడతారు ఆయన. ఈ ఫేర్ ప్రైస్ షాప్స్లో కూడా మేము కొత్త యాప్ డిజైన్ చేసాం. రేషన్ చాలా పక్కాగా మేము మానిటర్ చేసుకునే విధంగా. నెక్స్ట్ ఫేజ్లో మేము ప్రతి షాప్లో కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు వాళ్ళ సర్వీసెస్ని మేము పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ప్రాథమిక అనుమతులు వచ్చినాయి మాకు.
ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ని చిన్న చిన్న కిరాణా షాపులుగా వాళ్ళు కూడా వ్యాపారం చేసుకునే విధంగా గిరిజన ప్రోడక్ట్స్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం అందించే ఈ భారత్ ప్రోడక్ట్స్ని ఈ షాపుల ద్వారా మేము వినియోగదారులకి నాకు బలంగా కూడా కొట్టేస్తుందండి ఇక్కడ. ఎలా అంటే ఈ రేషన్ షాపుల్ని ఫెయిర్ ప్రైస్ షాపులుగా మారుస్తూ అలాగే గిరిజన సరుకుల్ని అలాగే భారత ప్రోడక్ట్స్ ఏవైతున్నాయో అవి అమ్ముకోవచ్చు అంటున్నారు. అదే రేషన్ షాపుని కిరాణా షాపుగా మార్చిన తర్వాత బియ్యం అమ్ముతారా? ఓ కేజీ బియ్యం కావాలంటే దాంట్లో అమ్ముతారా? నాకు వివచ్చం కొట్టేస్తున్న ప్రశ్న అనమాట. కాబట్టి దీని నుంచి మీ సమాధానం ఖచ్చితంగా కావాలి. బియ్యం అమ్ముతారా ఆ షాపుల్లో? అంటే రేషన్ బియ్యం గురించి మాట్లాడతలా, ఏ రకం బియ్యం అయినా సరే వాళ్ళకి తక్కువ రేటుకు తీసుకొచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఈ 9,260 వ్యాన్లు ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో బెనిఫిషరీస్, వాళ్ళందరికీ కూడా ఈ యాసెట్ని అంటే ఈ వ్యాన్ని ఉచితంగానే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్ కూడా ఎఫెక్ట్ కాకూడదు. వాళ్ళు ఈ వ్యాన్స్ని ఉపయోగించుకుని వాళ్ళు కూడా గూడ్స్ డెలివరీయో లేకపోతే ఇంకో దానికో ఈ వ్యాన్ని ఉపయోగించుకునే విధంగా ఆ బెనిఫిషరీస్కే ఈ 5 కార్పొరేషన్లు, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్, అదేవిధంగా మైనార్టీ ముస్లిం అండ్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఇటు యాసెట్స్ మేము ట్రాన్స్ఫర్ ఆటోమేటిక్గా జరిగిపోయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ బెనిఫిషరీస్కి ఎవరైతే 10% కట్టారో ఇనీషియల్గా వాళ్ళందరికీ కూడా ఈ వ్యాన్లు మళ్ళీ తిరిగి ఇచ్చేటట్టు ఉచితంగా. కొంతమంది 10% కట్టని వాళ్ళు ఉన్నారట. మరి 10% కట్టకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ వ్యాన్లు కూడా వెనక్కిస్తారా, వెనక్కివ్వరా అనేది ఒక పెద్ద ప్రశ్న అయిపోయింది ఇక్కడ. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ నిర్ణయం తీసుకుని ఇంతటితో ఈ పీడిఎస్ రైస్ ఉక్కుపాదంతో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మనం ముందు తీసుకెళ్తున్న తరుణంలో ఈ పర్టికులర్ నిర్ణయం ఖచ్చితంగా దానికి దోహదపడుతుందని మేము భావిస్తున్నాం. కొంతవరకు మేము దీని ద్వారా ఈ రైస్ డైవర్షన్ ఖచ్చితంగా ఆగుతుందనే ఒక నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు తీసుకొచ్చాం. దీంతో పాటు దీపం 2 పథకం గురించి ఇంకొక నిర్ణయం తీసుకున్నాం ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ దీని గురించి చాలా లోతుగా చర్చించారు. ఈ రోజు కేబినెట్ లో కూడా. ఓకే అండి, అదండి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడిన మాటలైతే అది. ఇంకోటి ఏంటంటే ఎన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఈ రేషన్ వ్యాన్ల డీలర్ వీళ్ళకి ఒక సంఘం ఒకటి ఉంది. వాళ్ళైతే కనుక స్వీట్ వార్నింగ్ అని అనొచ్చు దానికి ఖచ్చితంగా. కాబట్టి వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడి ఎండియూ వ్యవస్థను తీసుకొచ్చినప్పుడే మాకు 72 నెలలకు అగ్రిమెంట్ అనేది చేశారు. అర్థమైంది కదండి. ఈ ఎండియూ వ్యవస్థ ఏదైతే వచ్చిందో అది తీసుకొచ్చినప్పుడు 72 నెలలు అగ్రిమెంట్ అనేది జరిగింది. ఆ అగ్రిమెంట్ ప్రకారంగా అయితే కనుక 2027 జనవరి వరకు ఖచ్చితంగా వీళ్ళకి ఉంది, ఆ వెసులుబాటు ఉంది. కాబట్టి 2027 జనవరి వరకు దేవుడు కానీ ఈ 2025లోనే వీళ్ళకి మంగళం పాడేశారు. కాబట్టి మా పరిస్థితి ఏంటి అనేది వాళ్ళు అడుగుతున్నారు. అంతేకాదు ఇంకా సుమారు 20 నెలలు కొనసాగే హక్కు మాకు ఉంది. ఇన్నేళ్లుగా మా సేవలను వినియోగించుకుని ఇప్పుడు ఏదో ఉచితంగా వాహనం ఇచ్చేస్తున్నట్లుగా మాట్లాడటం సరికాదు. అర్థమైందిగా. మనం వాహనం ఉచితంగా ఇస్తున్నామా లేదా వాళ్ళ పొట్ట కొడుతున్నామా అనేది ఒకసారి ఆలోచించాలని వాళ్ళు మాట్లాడుతున్నమాట. అంతేకాదు ఇంకోటంటే మాకేమైనా దానా ధర్మం చేస్తున్నారా, మేము పనిచేయడం లేదా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని రోడ్డుపై పడేస్తామంటే చూస్తూ ఊరుకోం. బుధవారం నుంచి మా కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రభుత్వం మాకు ఏ ఉపాధి చూపిస్తారో చెప్పాలి. స్పందించుకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి కూడా మేము వెనకాడబోం. మాకు న్యాయం చేయకుండా డీలర్ల ద్వారా రేషన్ పంపిణీ ఎలా చేస్తారో చూస్తాం. ముందుగా మాకు బ్యాంకుల నుంచి ఎన్ఓసి ఇప్పించి జీవనోపాధి చూపించాలి ఖచ్చితంగా, లేదంటే రోడ్డుపై వదిలేస్తామంటే మేము చూస్తూ ఊరుకోం అని ఒక అల్టిమేటం జారీ చేశారని చెప్పాలి నిజంగా. కాబట్టి ఈ రకంగా ఉందండి ఈ పథకం పరిస్థితి. ఏదేమైనప్పటికీ 1వ తారీఖు నుంచి అయితే కనుక ఈ పథకం మొత్తం ఏదైతే రేషన్ వ్యాన్లు ఉన్నాయో డీలర్లు వాళ్ళ ఆ రేషన్ వ్యాన్లకు సంబంధించినటువంటి మంగళం పాడేస్తున్నారు, దాంట్లో డౌటే లేదు. కాబట్టి ఏంటనేది తర్వాత కార్యాచరణ వాళ్ళు ప్రకటిస్తున్నారో ఈ పథకంలో అంటే దాన్ని తీసేసి మరలా పాత విధానాన్ని కొనసాగిస్తామంటున్నారు. నాది ఒకటే ప్రశ్న, పాత విధానం సరైందా? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కొత్త విధానం సరైందా? పార్టీలకు అతీతంగా మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని ఎప్పుడు సదా గౌరవిస్తాను నేను. మర్చిపోతే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.